ఓకే. మనం ఫ్రైడే క్లాస్‌లో ఏం డిస్కస్ చేసాము అంటే, అసలు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? అందుట్లో ఉండే మెయిన్ టర్మినాలజీ ఏంటి? స్టాటిస్టిక్స్ వలన ఉపయోగం ఏంటి? స్టాటిస్టిక్స్ అనేది ఏంటిది? డేటా గ్యాదరింగ్, డేటా అండర్‌స్టాండింగ్, డేటా అనాలిసిస్ ఆర్ ఇంటర్ప్రిటేషన్, డేటా ప్రెజెంటేషన్ ఇయన్నిటిని కలిపి మనం ఓవరాల్‌గా స్టాటిస్టిక్స్ అంటాం. దాని తర్వాత పాపులేషన్ అంటే ఏంటో చూసాము. శాంపిల్ అంటే ఏంటో చూసాము. సెన్సస్ అంటే ఏంటో చూసాము. సర్వే అంటే ఏంటో చూసాము. ఆ తర్వాత డేటా గ్యాదర్ చేయాలి అంటే మనం కొన్ని టైప్స్ ఆఫ్ టెక్నిక్స్‌ని ఫాలో అవ్వాలి. ఆ టెక్నిక్స్ ఏంటి అంటే కన్వీనియంట్ శాంప్లింగ్, రాండమ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ రాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, క్లస్టరింగ్ శాంప్లింగ్. ఆ తర్వాత స్టాటిస్టిక్స్‌ని మిస్‌యూజ్ ఏ విధంగా అవుతుంది? అది ఎలా మిస్‌యూజ్ చేస్తారు? ఆ మిస్‌యూజ్ అయిన ఇన్ఫర్మేషన్‌ని మీరు ఎలా పట్టుకోవాలి? ఎటువంటి క్వెషన్స్ అడిగి ఆటిని తీసుకురావాలి అనేది డిస్కస్ చేసాం. సో, నేను మిమ్మల్ని ఈ శాంప్లింగ్ టెక్నిక్స్ గురించి కొంచెం రిఫర్ చేయమన్నాను. ఐ డోంట్ నో మీరు ఎంతమంది రిఫర్ చేశారో ఏంటో. ఓకే. బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్ ఫ్రమ్ కన్వీనియంట్ శాంప్లింగ్. ఓకే. రైట్. కన్వీనియంట్ శాంప్లింగ్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పానండి నేను? ఆన్‌లైన్ ఒక పోల్స్, ఒక సేమ్ స్పెసిఫిక్ మెథడ్ అంటూ ఫాలో అవ్వకుండా ఎగ్జామ్ ఎవరికి ఏది వాళ్ళకి అందుబాటులో ఉంటే అలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ మనం స్టడీ చేస్తే దాన్ని మనం కన్వీనియంట్ శాంప్లింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగా మిమ్మల్ని ఏదన్నా మీకు మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగారు అనుకో, మీ చుట్టూ ఉన్న ఒక 10 మంది మీ ఫ్రెండ్స్ కాల్ చేసి అడిగారు అనుకోండి, అది కన్వీనియంట్ శాంప్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నారు, వాళ్ళందరూ క్యాంటీన్లో కూర్చున్నారు. క్యాంటీన్లో కూర్చున్న వాళ్ళు ఎవరికి విరాట్ కోహ్లీ అంటే ఇష్టం, ఎవరికి రోహిత్ శర్మ అంటే ఇష్టం అని చెప్పి ఓన్లీ క్యాంటీన్‌లో ఉన్నోళ్ళ వరకు మాత్రం అడిగి, ఓకే. 30% మెంబర్స్‌కి విరాట్ కోహ్లీ ఇష్టం. 70% మెంబర్స్‌కి రోహిత్ శర్మ ఇష్టం అని చెప్పేసారనుకోండి. కంక్లూజన్స్‌కి వచ్చేసారనుకోండి. అది కరెక్ట్ కాదు. కానీ ఏంటిది? అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మీ చుట్టూ ఉన్న పీపుల్ అనేవాళ్ళు మీకు కన్వీనియన్స్. సో, అందుకనే దాన్ని మనం కన్వీనియన్స్ శాంప్లింగ్ అంటామనమాట. ఆ కన్వీనియన్స్ శాంప్లింగ్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఆన్‌లైన్. ఆన్‌లైన్ పోల్స్ పెడతా ఉంటారు కదా! ఆన్‌లైన్ పోల్స్ ఎప్పుడూ కూడా మనం ఎవరికి ఎక్కువ ఇంట్రెస్టెడ్‌గా ఉంటామో ఆళ్ళకి సంబంధించిన పోల్సే మనకి చూపిస్తారు. అండ్ ఇంకొకటేంటిది? ఆస్కింగ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది కన్వీనియన్స్ శాంప్లింగ్‌కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. ఆ తర్వాత రాండమ్ శాంప్లింగ్ అని చెప్పి నేను ఇంకొక దాన్ని చెప్పాను. రాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటిది? ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను మీకు. ఏంటండి రాండమ్ శాంప్లింగ్ అంటే? రాండమ్ శాంప్లింగ్. రాండమ్ అంటే ఒకళ్ళని తీసుకోవాలని కాకుండా, ఒకళ్ళని తీసుకోకూడదని కాకుండా, ఆళ్ళెక్కువ, ఈళ్ళు తక్కువ అని లేకుండా ర్యాండమ్‌గా అన్నమాట. అంటే నథింగ్ బట్ రాండమ్ శాంప్లింగ్‌ని మీరు ఈ సింపుల్‌గా అర్థం చేసుకోవాలనుకుంటే, ప్రతి వస్తువు లేకపోతే ప్రతి మెంబరు కూడా ఆ సెలక్షన్‌లోకి రావడానికి ఈక్వల్ ఛాన్స్ ఉంటది. దాన్ని మనం రాండమ్ శాంప్లింగ్ అంటాం. ఈచ్ మెంబర్ హాస్ యాన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ ఇది రాండమ్ శాంప్లింగ్ అండి. రాండమ్ శాంప్లింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 మెంబర్స్ క్లాస్ రూమ్‌లో ఉన్నారనుకోండి. అందుట్లో ఒకళ్ళు కళ్ళు మూసుకొని మధ్యలో నుంచోబెట్టి ఆడిని ఎటు తిప్పుతున్నారో తెలియకుండా తిప్పి ఆడిని ఒకళ్ళ వైపు ఫింగర్ చూపించమన్నాననుకోండి. అది ఎటవుతదో తెలీదు. ఎవరిని సెలెక్ట్ చేస్తాడో తెలీదు. అది రాండమ్ శాంప్లింగ్ అనమాట. అంటే ఎవరైనా సెలెక్ట్ అవ్వచ్చు. ఎవ్వరికీ బయాస్ లేదనమాట.
సో అటువంటి సిచ్యువేషన్ మనం ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం. అట్లా కాకుండా నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పానంటే నేను మీకు సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్. సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్. సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఏం ఎగ్జాంపుల్స్ చెప్పాను? సిస్టమేటిక్ గా ఆఫీస్ లో లో చెకింగ్ ఎవ్రీ systematic గా థర్డ్ every fifth ఎంప్లాయ్, member, every third థర్డ్ employee అట్లా మెంబర్ తీసుకోండి. అట్లా. ఒక్కొక్కరు చెప్పండి చిన్నపిల్లల్లాగా. ఎవరు అందరూ సైలెంట్గా ఉంటారు, లేకపోతే అందరూ ఒకసారి మొదలు పెడుతున్నారు. నేను చెప్తాను సార్. యాక్చువల్ గా సిస్టమేటిక్ గా ఎవ్రీ ఫిఫ్త్ మెంబర్ లేకపోతే ఎవ్రీ థర్డ్ మెంబర్ ను సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒక ఆఫీస్లోకి వెళ్తున్నారు అందరూ. ఆ వాచ్మెన్ని అందరి బ్యాగులు చెక్ చేయమంటే కుదరదు కాబట్టి ఆడికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఇవాళ 4 అని చెప్పి కోడ్ పంపించారనుకో, ప్రతి 4th పర్సన్ యొక్క బ్యాగ్ని చెక్ చేస్తాడు. అక్కడికి మెయిల్ వస్తాడా, ఫిమేల్ వస్తాడా, మేనేజ్మెంట్ పొజిషన్లో ఉండేవాడు వస్తాడా, అప్పుడే జాయిన్ ఫ్రెషర్ వస్తాడా, ఎవరు వస్తారనేది వాడికి అనవసరం. ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యే ప్రతి ఎంప్లాయీ ప్రతి 4th పర్సన్ బ్యాగ్ని చెక్ చేయాలి వాడికి. అది ఇప్పుడు ఇక్కడ 2 అని చెప్పి కోడ్ మనం పాస్ చేసాం అనుకో, దాని మీనింగ్ ఏంటిది? ఎవ్రీ సెకండ్ పర్సన్ సెకండ్ ఎంప్లాయీని తీసుకురావాలన్నమాట. ఇప్పుడు ఎవ్రీ సెకండ్ ఎంప్లాయీని అంటే ఫస్ట్ ఎవరిని తీసుకురావాలి? ఎవడో ఒకరితో మొదలు పెట్టాలి కదా మనం. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలండి? ఓకే, 2 నుంచి ఎవ్రీ సెకండ్ వద్దు, ప్రతి 4వ వాడిని చెక్ చేయమందాం మనం. ప్రతి 4th మెంబర్ని చెక్ చేయమందాం. ఫస్ట్ ఒకరిని చెక్ చేయాలి కదా. ఆఫీస్ తలుపులు ఓపెన్ చేయగానే వచ్చేవాడిని ఒకరిని చెక్ చేస్తే కదా అడిగి తెలిసేది. ఓకే, వీడిని తీసుకున్నాడు. నెక్స్ట్ 4th ఎక్కడొస్తాడు? వీడిని చెక్ చేస్తాడు. 1 5 పర్సన్ వస్తాడు 3 4. దగ్గర మళ్ళీ ఇక్కడ 1 2 3 4. మళ్ళీ ఈ తర్వాత ఇక్కడ పాయింట్ వస్తాడు. ఇప్పుడు ఎవరెవరిని చెక్ చేస్తాడు వీడు? 1 5 9. ఓకే, ఇక్కడ వరకు మనకి ఇక్కడ వరకే ఉన్నారనుకుందాం. ఎంప్లాయీస్ 12 మందే ఉన్నారనుకుందాం. వీళ్ళు రావడానికి వాచ్మెన్ ఏమన్నా డిసైడ్ చేస్తున్నాడు వీళ్ళని, అరే బాబు నువ్వు ఈ పొజిషన్లో రా, నేను చెక్ చేయకుండా లోపలికి పంపించేస్తా అని చెప్పడానికి కుదురుద్దా? లేకపోతే అందరూ వస్తారు, ఒకవేళ 3 4 కలిసి వస్తారు, కానీ వాళ్ళలో ఒకటి ముందు వెళ్ళాలి ఒకటి వెళ్ళాలి తప్పితే అందరూ ఒకసారి తలుపు తీసుకుని లోపలికి తోసుకుని పోవడం కుదరదు కదా. సో ఇటువంటి దాన్ని మనం సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం. ఇక్కడ కూడా ర్యాండమ్నెస్సే, కానీ దాన్ని ఇంకొంచెం స్ట్రిక్ట్ చేస్తున్నాం అనమాట, ఇంకొంచెం ఎక్స్ప్లెనేటరీ వేలో చేస్తున్నాం అనమాట. దీన్నంతా మీరు పాపులేషన్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక పాపులేషన్, మీ కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ అందరూ అనుకుంటే వాళ్ళలో ఉండేవాడిని ర్యాండమ్గా మీరు ఇలా చెక్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఏంటిది? ఎవ్రీ 4th పర్సన్. క్లియర్ అండి సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్? యా క్లియర్ అండి. క్లియర్ ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, ఆర్ సింపుల్గా నేను స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అని చెప్తా. స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఈ వచ్చే 2 కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాల్సినలాగా ఉంటుంది. ఒక డేటాని రిలవెంట్ స్ట్రేటాస్గా సపరేట్ చేస్తాం. ఆ తర్వాత ప్రతి స్ట్రాటా నుంచి కూడా కొన్ని శాంపిల్స్ని తీసుకుంటాం. ఫస్ట్ నేను మీకు ఇక్కడ డెఫినేషన్ రాస్తాను, ఆ తర్వాత మీకు ఎగ్జాంపుల్ తీసుకుని నేను దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Divide the data
into several relevant స్ట్రేటా అంటే ఒక పార్ట్ అండి. అండ్ దెన్ sample from each strata. ఓకే, దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తానంటే నేను ఒక ప్రైమరీ హై స్కూల్ ఉందండి. ప్రైమరీ హై స్కూల్లో ఏ స్కూల్ దగ్గర ఏ క్లాస్ దగ్గర నుంచి ఏ క్లాస్ వరకు ఉంటారు జనాలు? ఒక హై స్కూల్లో ఏ క్లాస్ దగ్గర నుంచి ఏ స్కూల్ వరకు ఉంటారు? బోర్డింగ్ స్కూలు కాదు, చెప్పండి. 6th 7th 6th to 10th ఉంటారు. 6th to 10th ఉంటారు. 10th ఉంటారు జనరల్గా. ఏంటండి అందరూ ప్రైవేట్ స్కూల్లేనా? ఇంగ్లీష్ ఓకే. మీడియం సార్. ఇంగ్లీష్ మీడియమా? ఏంటండి మరి ఇంగ్లీష్ మీడియం చదివి తెలుగు మీడియం క్లాసులకు వచ్చారా? ఓకే, సో చూడండి, ఇప్పుడు యాక్చువల్గా 6th to 10th ఒక్కొక్క క్లాస్లో 50 మంది ఉన్నారు. ఇందులో 60 మంది ఉన్నారు, ఇందులో 100 మంది ఉన్నారు, ఇందులో 30 మంది ఉన్నారు, ఇందులో 70 మంది ఉన్నారు. ఓకే, పైనుంచి ఇన్స్పెక్షన్కి ఒక టీం వచ్చారండి. ఇన్స్పెక్షన్కి ఒక టీం వచ్చారు. మీ క్లాస్లో పాఠాలు బాగా చదువుతున్నారా లేదా, క్లాసులు బాగా జరుగుతున్నాయా లేదా, టీచర్లు మంచిగా మిమ్మల్ని చూసుకుంటున్నారా లేదా, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేయడానికి ఒక టీం వచ్చారు. ఆ టీం ఇక్కడ మొత్తం స్కూల్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు పిల్లలు? 50 310 60 100 30 70 70 310 10 11 11 11 22 కదండి. 22 50 100 200 60 50 110 కదా, 310 కదండి. ఓకే, అది 310. ఓకే, ఇప్పుడు ఈ 310లో నుంచి వీళ్ళు ఒక శాంపిల్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఈ 310 మంది దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఎట్లా జరుగుతుంది అనేది అడగరు కదా వాళ్ళు. డిఫికల్ట్ విషయం కదా. వాళ్ళు ఒక వారం రోజులు క్యాంప్ వేసుకుని భోజనాలు తెచ్చుకుని కూర్చోవాలి అందరిని అడగాలంటే. అలా కాకుండా ఏమనుకున్నారు, మనం క్లాస్కి ఎంతమందిని శాంపిల్ తీసుకుందాము అని చెప్పి అనుకున్నారు. అప్పుడు వాళ్ళు వెంటనే చూసుకునేది ఏంటిది, మొత్తం ఈ స్కూల్లో ఎంతమంది ఉన్నారు? 310 మంది ఉన్నారు. ఈ 310 మందిలో నుంచి వీళ్ళు ఒక 20% పీపుల్ని 20% పీపుల్తో మాట్లాడదాం అనుకున్నారు. 20% పీపుల్ అంటే ఎంత? 62 ఎగ్జాక్ట్లీ. 20% పీపుల్ 10% 31, 20% నథింగ్ బట్ 62 పీపుల్ కదా. ఈ 62 పీపుల్ని వీళ్ళన్ని క్లాసుల్లో నుంచి సెలెక్ట్ చేయాలి. ఎలా సెలెక్ట్ చేస్తారు? 20% అంటే ఎంత అండి? 50 మందిలో 50 మంది 10 మంది 20%. 10 మంది 10 మంది 12 మంది 20 మంది 6 ఎంతమంది? 14 మెంబర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 10 మందిని ఎవరినైనా పిలవచ్చు ర్యాండమ్గా. ఈ 10 మందిని ఎవరినైనా ర్యాండమ్గా పిలవచ్చు. ర్యాండమ్ అంటే ఏంటిది? కళ్ళు మూసుకుని సెలెక్ట్ చేసే ఎగ్జాంపుల్ చెప్పాను చూసారు ఇందాక మీకు. అలాగా ఈ 12 మందిని ఎవరినైనా పిలవచ్చు. ఈ 60 మందిలో నుంచి, ఈ 100 మందిలో నుంచి 20 మందిని ఎవరినైనా పిలవచ్చు. ఈ 30 మెంబర్స్లో నుంచి 6 మెంబర్స్ని ఎవరినైనా పిలవచ్చు. ఇప్పుడు ర్యాండమ్గా 10 మందిని పిలిచారనుకో, ఇప్పుడు వీళ్ళకి టోటల్గా 20% వచ్చింది. ప్రతి క్లాసులో నుంచి 12 మంది వచ్చారు. ప్రతి క్లాసులో నుంచి 20% పీపుల్ని దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు. ఈ పర్టికులర్ ప్రతి క్లాసులో నుంచి శాంపిల్ తీసుకున్నారు చూసారా?
ఇది 6th క్లాస్ అంతా ఒక రెలవెంట్ పార్ట్, 7th అంతా ఒక రెలవెంట్, 8th అంతా ఒక రెలవెంట్, 9th అంతా ఒక రెలవెంట్, 10th అంతా ఒక రెలవెంట్. ఓకేనా? ఈ అన్నిటిలో నుంచి రెలవెంట్ పార్ట్లలో నుంచి మన వాళ్ళకి కావాల్సిన శాంప్లింగ్ ప్రకారం ప్రతి దాంట్లో నుంచి తీసుకున్నారు కాబట్టి ఇది స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. క్లియర్ అండి అందరికీ? ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐఎమ్ క్లియర్. వీటిని సబ్ గ్రూప్స్ అని కూడా అనొచ్చు కదా. స్ట్రాటా టెక్నికల్ టర్మినాలజీలో స్ట్రాటా అని Okay. పిలుస్తాం. ఓకే. ఓకే రైట్. ఇప్పుడు క్లస్టర్ శాంప్లింగ్ గురించి డిస్కస్ చేద్దాం. క్లస్టర్ శాంప్లింగ్ అంటే ఇందాక మనం 5 క్లాసెస్ తీసుకున్నాం కదా, 6th, 7th, 8th, 9th, 10th. మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది టోటల్గా? 310. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు చూసారా, ఎవరెవరు ఎంతమంది ఉన్నారు చెప్పండి. వీళ్ళు 50, వీళ్ళు 60, 100, 70. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మొత్తం అందరినీ కలిపి అందరినీ అన్నిట్లో నేసేస్తారు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక టోటల్గా 3, 2, 5 పార్ట్లు ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ 5 పార్ట్లు చేద్దాం అనుకుంటున్నారు. 5 పార్ట్లు, 5 సిమిలర్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఉన్న క్లాస్లో 50 మంది ఉన్నారు కదా, ఈ 50 మందిని ఒక్కొక్క దాంట్లో 6th క్లాస్ వాళ్ళని 10 మందిని వేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి. ఓకే. తర్వాత 7th క్లాస్లో వాళ్ళని 60 మెంబర్స్ ఉన్నారు. ఎట్లా డివైడ్ చేయాలి? 12. 7th క్లాస్ వాళ్ళు 12. 8th క్లాస్ వాళ్ళు 100 మెంబర్స్, 20. 9th క్లాస్ వాళ్ళు 6. 10th క్లాస్ వాళ్ళు 14. 14 5 70. ఈ ప్రతి గ్రూప్ లోకి కూడా ర్యాండమ్ గానే పంపిస్తున్నాం మనుషులను మనం. వీళ్ళు ఈ క్లాస్లోకి వెళ్ళాలి, వాళ్ళు ఆ క్లాస్లోకి వెళ్ళాలని ఏం కాదు. ఇప్పుడు ఇందుట్లో ఉన్న ప్రతి క్లాసు కూడా, ప్రతి పార్ట్ కూడా ర్యాండమేగా. అర్థం చేసుకోండి. ఇంతకు ముందు ఏం చేసాం, ఏ క్లాస్ నా క్లాస్ ఉంచేసి ఆ క్లాస్లో నుంచి ర్యాండమ్గా మనకు కావాల్సిన శాంపిల్లోంచి తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేసాము, మనకి ఎంత శాంపిల్ కావాలో అంత శాంపిల్లోకి ఉన్న అందరినీ డిస్ట్రిబ్యూట్ చేసాం అన్ని గ్రూపుల్లోగా. ఇప్పుడు చూడండి, ఒక గ్రూప్లో అందరూ ఉన్నారు. ఇందుట్లోనూ 6th, 7th, 8th, 9th, 10th ఉన్నారు. ప్రతి గ్రూప్లోనూ కూడా అన్ని కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీటిని మనం ఏమంటాము, క్లస్టర్స్ అంటాము. అందరూ ఉన్నారు ఇందుట్లో, ఈ క్లస్టర్లో అందరూ ఉన్నారు, ఈ క్లస్టర్లో అందరూ ఉన్నారు. క్లస్టర్ 1లో ఉన్నారు, 2లో ఉన్నారు, 3లో ఉన్నారు, 4లో ఉన్నారు, 5లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ర్యాండమ్గా ABCD లెక్క పెట్టుకున్నాం, 1 2 3 లెక్క పెట్టుకున్నాం, ఒకదాన్ని సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకున్నాం, ఆ ఒపీనియన్ కలెక్ట్ చేసుకోవడానికి. ఇది వాళ్ళ స్టడీ. దీన్ని స్టడీ చేసి వీళ్ళు టోటల్గా పాపులేషన్ మొత్తం, టోటల్గా స్కూల్ అందరూ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తారనమాట. నథింగ్ బట్ క్లస్టర్ శాంప్లింగ్ అంటే ఏంటంటే ఉన్న పాపులేషన్ని క్లస్టర్స్లోకి సెలెక్ట్ చేసి అందుట్లో నుంచి
ఒక క్లస్టర్ని లేకపోతే మోర్ దాన్ వన్ క్లస్టర్ని బేస్డ్ ఆన్ అవర్ శాంప్లింగ్ తీసుకుని దాన్ని స్టడీ చేస్తే దాన్ని క్లస్టర్ శాంప్లింగ్ అంటాం. ఏం చేయాలండి? ఫస్ట్ డివైడ్ ద పాపులేషన్ ఇంటూ గ్రూప్స్. అదేగా మనం చేసింది. గ్రూప్స్లోకి చేసిన తర్వాత ఏం చేస్తున్నాము? ఈ గ్రూప్స్ని ఏమని పిలుస్తున్నాము? నథింగ్ బట్ క్లస్టర్స్ అంటున్నాము. అండ్ చేసిన తర్వాత దెన్ సెలెక్ట్ వన్ ఆర్ ఫ్యూ క్లస్టర్స్. And survey everyone from the chosen subset or cluster. ఇందాక మీరు సబ్సెట్ అన్నారు చూడు, ఆ సబ్సెట్ అనేది క్లస్టర్ ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. ఇజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? క్లస్టర్ శాంప్లింగ్ అనేది అందరికి అర్థమైందండి? ఎవ్రీవన్ క్లియర్? ఇప్పుడు ఒక డౌట్ నాకు. చెప్పండి. ఇప్పుడు ఈ టోటల్ 310 లోనే కదా తీసుకుంది 5 గ్రూప్స్ కి. అప్పుడు ఈచ్ గ్రూప్ లో 72 పీపుల్ వస్తున్నారు కదా కౌంట్ చేసుకుంటే. అంటే ఈక్వల్ రేషియోలో పెట్టాలా లేకపోతే ఈక్వల్ పాసిబిలిటీని బట్టి ఈక్వల్ గా అంతే. ఓకే ఉన్న అందరినీ ఇక్కడ ఈ 5 అనేది ఫిక్స్డ్ కాదు. మీరు 10 పెట్టుకో, 20 గ్రూపులు పెట్టుకో, 30 గ్రూపులు పెట్టుకో, కానీ ప్రతి గ్రూపులోనూ అన్నీ ఉండేటట్టు చూడాలి. ఇప్పుడు మీరు ఒక 5 రకాల పళ్ళు తీసుకున్నారు అనుకోండి, గిఫ్ట్ ప్యాకింగ్ చేయాలనుకున్నారు అనుకోండి, మిక్స్డ్ ఫ్రూట్స్ ఇస్తాడు కదండి మనం స్వీట్ షాప్కి వెళ్తే. ఏం చేస్తాడు వాడు? ఆ బాక్స్ రేట్ని బట్టి అందుట్లో అన్నీ ఉండేటట్టు చూస్తాడు. అప్పుడప్పుడు ఏమవుద్ది, ఒకడికి ఒక మైసూరు పాకం ఎక్కువ పడుద్ది, ఒక్కొక్కడికి ఒకసారి మోచూరు లడ్డు ఎక్కువ పడుతుంది. చిన్న చిన్నవి కాదు మనకు కావాల్సింది. ఓవరాల్గా ఏంటిది, ప్రతి స్వీట్ బాక్స్లోనూ అన్ని స్వీట్లు ఉండాలి. అట్లా కాకుండా మిక్స్డ్ స్వీట్స్ అని చెప్పి ఒకడికేమో అన్ని లడ్డు, ఒకడికేమో అన్ని మైసూరు పాకులు వచ్చినాయి అనుకోండి, అది మిక్స్డ్ స్వీట్ అవుద్దా? అవ్వదు. ఏదో 4 ఇట్లో ఏదో ఒక ఐటమ్ ఒకరికి ఎక్స్ట్రా వస్తే అది పెద్ద కన్సిడరేషన్ కాదు. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ అండి అందరికి? క్లియర్ వస్తా. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటిదంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్, పారామీటర్ అండ్ స్టాటిస్టిక్. ఏంటిది? పారామీటర్ అండ్ స్టాటిస్టిక్. పారామీటర్ అంటే ఏంటి? పారామీటర్ అంటే ఏంటి? పాపులేషన్ యొక్క డిస్క్రిప్టివ్ మెజర్. పాపులేషన్ యొక్క డిస్క్రిప్టివ్ మెజర్ని మనం పారామీటర్ అంటాం. ఈ డిస్క్రిప్టివ్ ఏంటి అనే దాని గురించి మనం కమింగ్ క్లాసెస్లో చూస్తాం. బట్ ఇప్పటి వరకు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, పారామీటర్ అనేది దేనికి సంబంధించింది? ఏ డిస్క్రిప్టివ్ measure of పాపులేషన్. మిమ్మల్ని ఖాన్ అకాడమీ చూడమన్నది అందుకని. ఖాన్ అకాడమీ చూస్తే మీకు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటో చెప్తాడు వాడు. అక్కడ మీకు డిస్క్రిప్టివ్ అనే దానికి క్లియర్గా అర్థం తెలుస్తుంది. ఓకే, స్టాటిస్టిక్ అంటే ఏంటంటే ఏ డిస్క్రిప్టివ్ మెజర్ ఆఫ్ ఏంటిదండి? ఏ డిస్క్రిప్టివ్
measure of sample. ఓకే, సో మెయిన్గా కొన్ని స్టాండర్డ్ మెట్రిక్స్ ఉంటాయి. ఆ మెట్రిక్స్ ఏంటి అంటే మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్. మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, దీంట్లో కూడా మనం వాటినే చూద్దాం. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీన్ అన్నప్పుడు పాపులేషన్ మీన్, ఇక్కడ మీన్ అన్నప్పుడు శాంపిల్ మీన్. ఇక్కడ వేరియన్స్ అన్నప్పుడు పాపులేషన్ వేరియన్స్, ఇక్కడ వేరియన్స్ అన్నప్పుడు శాంపిల్ వేరియన్స్. స్టాండర్డ్ డీవియేషన్ మనం జస్ట్ ఎస్డి అని చెప్పి మెన్షన్ చేస్తాం. డిస్క్రిప్టివ్ మెజర్ అంటే ఏంటండి అసలు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్క్రిప్టివ్? డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అంటాం. ఏంటి దాని అర్థం? రైటింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్క్రిప్టివ్? డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటాం. డిస్క్రైబ్ అబౌట్ దిస్. Describe about. ఎక్స్ప్లెయిన్ చేయటం. ఓకే, పాపులేషన్కి సంబంధించిన స్టడీని ఎక్కువ చేసిన వాళ్ళు గ్రీక్స్ అండి. మనకి మ్యాథ్స్లో స్పెసిఫిక్గా కొన్ని టైప్ ఆఫ్ లెటర్స్, సింబల్స్ వాడుతూ ఉంటాం. మ్యూ, సిగ్మా స్క్వేరు, సిగ్మా, ఇటువంటి కొన్ని టైప్ ఆఫ్ సింబల్స్ వాడుతూ ఉంటాం కన్వెన్షనల్గా. ఏ టెక్స్ట్ బుక్లు చూసుకున్నా, ఎటువంటి రిఫరెన్సెస్ చూసుకున్నా కానీ. అట్లాగే స్టాటిస్టిక్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేసింది రోమన్స్. పాపులేషన్ మీదేమో గ్రీక్స్, స్టాటిస్టిక్స్ మీదేమో రోమన్స్. ఇప్పుడు మనం ఇక్కడ మీన్ చూస్తున్నాం. మీన్ అంటే నథింగ్ బట్ మ్యూ. వేరియన్స్, వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్స్ చెబుతున్నాను, సిగ్మా స్క్వేర్. స్టాండర్డ్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా. ఇదేంటిదండి? మ్యూ, సిగ్మా స్క్వేర్, సిగ్మా. సింబల్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. అట్లాగే రోమన్స్లో అయితే మీన్ని మనము ఎక్స్ బార్ అంటాం. అట్లాగే వేరియన్స్ని మనము ఎస్ స్క్వేర్తో ట్రీట్ చేస్తాం. అట్లాగే స్టాండర్డ్ డీవియేషన్ మనము ఎస్తో డీల్ చేస్తాం. ఇక్కడ ఏదన్నా ఒక రిలేషన్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఏదన్నా ఒక రిలేషన్ కనిపిస్తుందా? డైరెక్ట్ రిలేషన్ ఉంది ఒకటి ఇక్కడ. స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకేనండి, క్లియరా ఎవ్రీవన్? వీటిని ఏమని పిలుస్తారు? మ్యూ, ఇది సిగ్మా స్క్వేర్, సిగ్మా. దీన్ని ఎక్స్ బార్ అని చదువుతాం, దీన్ని ఎస్ స్క్వేర్ అని చదువుతాం, దీన్ని ఎస్ అంటాం నార్మల్గా. ఈ ఎస్ స్క్వేర్, సిగ్మా స్క్వేర్ అనేది వేరియన్స్. స్టాండర్డ్ డీవియేషన్ ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ది వేరియన్స్. ఓకే, క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yeah. రైట్. ఇప్పుడు నేను ఇందాక మీకు స్టాటిస్టిక్స్ గురించి మీరు చూస్తే మీకు ఏమవుతుంది, చూడకపోతే ఏమవుతుంది అని చెప్పాను కదా. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ మనం మెయిన్గా 2 రకాలుగా చూస్తామండి. ఆ 2 రకాలు ఏంటంటే, ఒకటి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్,
ఒకటి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఇంకోటి ఏం చెప్పాను నేను మీకు, గుర్తుందా మర్చిపోయారా? రెండు ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. ఓకే, ఒకటి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, రెండు ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం డేటాని ఏం చెప్పాలన్నా కానీ ఫస్ట్ ఏం చేయాలి, మనం డేటాని గ్యాదర్ చేయాలి కదా. ఇప్పుడు స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు, స్టూడెంట్స్ ఏం ఆలోచిస్తున్నారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకి సంబంధించిన డేటాను గ్యాదర్ చేసి వాళ్ళ గురించి చెప్పాలి. అట్లా కాకుండా దేశంలో ఉన్న స్టూడెంట్స్ అందరి గురించి చెప్పాలి అంటే ఒక చిన్న గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకుని వాళ్ళకి సంబంధించిన కంక్లూజన్ తీసుకొచ్చి ఆ కంక్లూజన్ దేశంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ దీనికే అప్లై అవుతారు అని చెప్పి చెప్పాలి. ఈ రెండిట్లో ఒకటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఇంకోటి ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అనమాట. డేటా gathered about a group to reach conclusions about the same group. దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పండి. చెప్పండి అండి. దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పండి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్కి. ఎగ్జాంపుల్ చెప్పారు కదా వశిష్ఠ, అంటే రైస్ బ్యాగ్. సో మనం ఆ రైస్ బ్యాగ్ రైస్ చూసే దాని ఒక డిసిజన్కి వస్తాం, కానీ అన్ని రైస్ రైట్, గుడ్. అట్లాగే ఒక స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారో తెలుసుకోవాలంటే ఆ స్కూల్లో ఉన్న వాళ్ళ డేటా తీసుకుని ఆ స్కూల్ మీద కంక్లూడ్ చేస్తే అది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. అట్లా కాకుండా ఒక స్కూల్లో సంబంధించిన స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ స్కూల్లో స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు అనే దాన్ని దేశం మొత్తం మీద ఉన్న స్టూడెంట్స్ అందరూ అలాగే అనుకుంటున్నారని చెప్పడం ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. దీని డెఫినేషన్ చూడండి. డేటా గ్యాదర్డ్ ఫ్రమ్ ఏ శాంపిల్, అప్పుడు అది శాంపిలే అవుతుంది కదా. ఇప్పుడు మీరు దేశంలో ఉన్న స్కూళ్ళన్నిటి గురించి చెప్పాలంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయలేరు. అందుకని ఏం చేస్తారు, ఒక చిన్న శాంపిల్ని తీసుకుంటారు. ఆ శాంపిల్ అనేది మేబీ ఒక స్కూల్ అవ్వచ్చు, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్స్ అవ్వచ్చు. డేటా గ్యాదర్డ్ ఫ్రమ్ ఏ శాంపిల్ అండ్ ద స్టాటిస్టిక్స్ జనరేటెడ్ టు reach conclusions about ఏంటండి చెప్పండి. ఇక్కడ నేను కొన్ని టర్మినాలజీ వాడాను. ఎంటైర్ పాపులేషన్. కంక్లూషన్స్ అబౌట్ ఇక్కడ శాంపిల్ అని వాడాను. శాంపిల్ ఎందులో నుంచి తీసుకొస్తాం మనం, పాపులేషన్. ఒక శాంపిల్ ని తీసుకుని ఆ శాంపిల్ మీద వచ్చిన కంక్లూషన్స్ ని దేని మీద పంపిస్తున్నాం, కంక్లూషన్స్ అబౌట్ ద పాపులేషన్ from which
ద శాంపిల్ ఈస్ టేకెన్. క్లియరా అండి? దీన్ని ఇండక్టివ్ స్టాటిస్టిక్స్ అని కూడా అంటామండి. ఇది క్లియరా ఇద్దరికి? ఒక గ్రూప్ గురించి చెప్పడానికి ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళ డేటా మీద స్టడీ చేసి ఆ గ్రూప్లో వచ్చిన రిజల్ట్ని ఆ గ్రూప్కి అసోసియేట్ చేస్తే అది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. అట్లా కాకుండా ఒక పెద్ద సమూహం ఉండి ఆ సమూహంలో నుంచి ఒక శాంపిల్ని తీసుకుని ఆ శాంపిల్ని స్టడీ చేసి ఆ శాంపిల్లో వచ్చిన కంక్లూజన్స్ని ఆ శాంపిల్ని దేని నుంచి తీసుకున్నారో దాని పాపులేషన్ మొత్తానికి ఇంప్లై చేయడమే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్, లేకపోతే ఇండక్టివ్ స్టాటిస్టిక్స్ అంటారు అనమాట. ఇండక్టివ్ స్టాటిస్టిక్స్ అనే దానికి నేను ఒక మిస్యూజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కూడా చెప్పాను మీకు. ఏంటిది? వీటిల్లో మిస్యూజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్, ఓవర్ లుకింగ్ ఆఫ్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ వచ్చేది ఏదండి ఎగ్జాంపుల్? ఏది ఇందుట్లో? ఈ మూడిట్లో ఆప్షన్ ఏది? 3 out of 4 dentists. రైట్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? చిన్న శాంపిల్ తీసుకుని ఆ శాంపిల్లో వచ్చిన రిజల్ట్ మొత్తాన్ని భారతదేశంలో లేకపోతే ప్రపంచంలో ఉన్న డెంటిస్టులు మొత్తానికి అప్లై చేసేస్తున్నాం. క్లియర్? Yeah, clear. అందరు క్లియర్ అండి? పాపులేషను, పారామీటర్, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్, కన్వీనియన్స్ శాంప్లింగ్, ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, క్లస్టర్ శాంప్లింగ్. క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yeah, clear. ఓకే, రైట్. సో రైట్, ఒకసారి చూడండి. ఈ డేటాను చూసి ఇది దేనికి సంబంధించిందో జస్ట్ గెస్ చేయండి. కనిపిస్తుందా మీకు? ఒక 2 minutes టైం ఇస్తాను, 1 minute టైం ఇస్తాను. ఈ డేటాను చూసి ఈ డేటా దేనికి సంబంధించింది ఉంటుందో గెస్ చేయండి క్లియర్గా. ఒక స్టోరీ ఇది ఒక చెప్పాలి, అట్లీస్ట్ ఒక 4-5 సెంటెన్స్లు చెప్పాలి మీరు. కార్ ఇది ఒక ఇంజన్, కార్ డేటా. 4-5 కార్ సెంటెన్స్లు చెప్పాలండి. స్కూల్లో ఆహా. పిల్లలాగా చెప్పేకండి. 4 సెంటెన్స్లు ప్రాపర్గా ఫామ్ చేసుకొని నేను ఒక 1 minute టైం ఇస్తాను, చెప్పండి నాకు. ఇది ఒక కార్ డేటా. కార్ మన మైలేజ్ గురించి మాట్లాడుతుంది. ఒక గ్యాలన్ ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది, ఎన్ని సిలిండర్స్, ఎన్ని ఇంజన్ ఆఫ్ సిలిండర్స్, ఎంత ఎంత హెచ్పి పవర్ జనరేట్ చేస్తుంది అనేది దాంతో పాటు ఎంత కార్బన్ వేస్టేజ్ గురిస్తుంది అనేది కూడా చెప్తుంది. అండ్ అట్లా నా కార్కి ఎన్ని డ్రిఫ్ట్ గేర్స్ తో ఉన్నాయి, పాటు దాంతో గేర్స్ డ్రిఫ్ట్ కూడా కనిపించింది. నెంబర్ ఆఫ్ సిలిండర్స్, సిలిండర్స్, డ్రిఫ్ట్, ఎంత పవర్, ఐ మీన్ స్లిప్పరీ పొజిషన్ లో అది ఎంత డ్రిఫ్ట్ మెయింటైన్ చేసి కార్ ముందుకి ఎన్ని కండిషన్ లో తీసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. అబౌట్ అ కార్ అండ్ పర్ఫార్మెన్స్, కెపాసిటీ, మైలేజ్ అన్ని ఉన్నది. ఇంకా ఇద్దరు చెప్పారు అంతే.
Yeah, comparison between different models of cars based on their specifications. ఓకే. ఎనీ అదర్ వన్? ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ సింపుల్. ఇదేంటిదండి? ఇది ఏమై ఉంటుంది? ఇది కార్ మోడల్. కార్ నేమ్ ఏంటి? బెంజ్ 365, 360నా, లేకపోతే హోండానా, లేకపోతే నెక్సానా, బ్రీజానా? అందుట్లో మోడల్ వర్షన్లు అయ్యి ఉంటాయి కదా, అయ్యి నేమ్స్. ఎంపీజీ అంటే Miles per gallons. మైల్స్ పర్ Gallons. గ్యాలన్సా, గ్యాలన్నా? గ్యాలన్. 1 gallon. మైల్స్ పర్ గ్యాలన్స్ కాదు, మైల్స్ పర్ గ్యాలన్. Gallon. Okay. సివైఎల్ అంటే సిలిండర్స్. Cylinders. నెంబర్ ఆఫ్ సిలిండర్స్. డిఐఎస్పి అంటే Dispersion. డిఐఎస్పి అంటే Dispersion అనుకుంటున్నాను. డిస్పర్షన్. దేనికి డిస్పర్షన్? Tires. మెకానికల్ వాళ్ళు ఎవరు లేరమ్మా దాంట్లో? Car tire. నేనున్నాను బట్ మర్చిపోయాను యాక్చువల్లీ డిస్క్ అంటే సరే, దీని ఆటోమొబైల్ పక్కన దాంట్లో పెట్టండి. వస్తుంది. హెచ్పి అంటే Horse Horsepower. power. డ్రాట్ అంటే ఇది వెయిట్. Weight. వెయిట్. ఇది క్యూసెక్ అంటే దాని కెపాసిటీ. కార్బ్ అంటే కార్బన్ ఎమిషన్ సార్. గేర్స్. అది షిఫ్ట్ చేసే గేర్ షిఫ్ట్. ఇది గేర్ నార్మల్గా అలా ఏంటో. ఇది యాంగులర్ మోడల్ అని చెప్పనే ఉంటది సబ్జెక్ట్ లో మరి. యాంగులర్ మోడల్ కాదు, ఆటోమేటిక్ మాన్యువల్. సబ్జెక్ట్ లో Transmission యాంగులర్ మోడల్ higher. అని ఉంది. ఆటోమేటిక్ కారు, Automatic. యాంగులర్. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇది మనకి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూసారా, దీన్ని మనం మెటాడేటా అంటాం. మెటాడేటా అంటే ఏంటిది? డేటా అబౌట్ డేటా. మెటాడేటా అంటే డేటా అబౌట్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్ఫర్మేషన్. మీరు మీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ లాకర్లో, ఒక 10 లాకర్లో పెట్టుకున్నారు అనుకోండి. ఆ 10 లాకర్లకి సంబంధించిన కీస్ అన్నిటిని ఇంకో లాకర్లోకి పెట్టారనుకోండి. ఆ లాకర్కి సంబంధించిన దాన్ని మీ దగ్గర పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు దాన్ని మెటాడేటా అంటాం అనమాట. ఓకే. మెటాడేటా అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా అబౌట్ డేటా. ఓకే. ఇక్కడ మీకు డేటా ఎలా ఉంది? డేటా ఏ ఫామ్లో ఉందండి? రోస్లో, కాలమ్స్లో ఉంది. అంతేనా? మీకు డేటా రోస్లో ఉంది, అట్లాగే కాలమ్స్లో ఉంది. ఒక రోలో ఉన్న డేటా ఏం చెప్తుంది, ఒక కాలంలో ఉన్న డేటా ఏం చెబుతుంది చెప్పండి? రోలో ఒక ఉన్నది రోలో ఉన్న డేటా ఏం చెప్తుంది, ఒక కాలంలో ఉన్న డేటా ఏం చెబుతుంది? కాలంలో కేటగిరీ. నాకు ఒక రోలో ఉన్న డేటా. డెఫినేషన్ లో కాదు, నాకు అర్థవంతంగా చెప్పండి మీరు చెప్పేది. ఇప్పుడు ఈ ఒక కేసులో రోలో ఒక రోలో ఉన్న మొత్తం డేటా ఒక కార్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కార్స్ ఇస్తుంది. అదే మోడల్లో మటుకు మొత్తం కార్ల డీటెయిల్స్ ఇస్తుంది. కార్ల పేర్లు మాత్రమే ఇస్తుంది. Absolutely right. ఇప్పుడు దాన్నే మీరు ఇదే ఎగ్జాంపుల్ని మీరు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ మార్క్స్ లోకి అప్లై చేసి నాకు ఎట్లా వస్తుందో చెప్పండి. రోలో ఏముంటాయి, కాలంలో ఏముంటాయి?
అర్థమైందండి నేను వచ్చి అడిగింది? స్టూడెంట్ నేమ్స్ అవి ఉంటాయి. స్టూడెంట్ నేమ్స్ అండ్ కంప్లీట్ డేటా అబౌట్ ద Column. ఎగ్జామినేషన్ వాళ్ళ మార్క్స్ అన్నీ ఉంటాయి. కాలం కాలంలో నేమ్ వచ్చేసి లేదు మీరు చెప్పేది కాలం లో రావాలి. కాలం లో ఫస్ట్ కాలం నేమ్ వస్తుంది, తర్వాత 5 సబ్జెక్ట్స్, టోటల్ మార్క్స్, అగ్రిగేషన్, ఇవన్నీ కాలం లో ఓకే వస్తుంది. తర్వాత ఓకే ఒక్కొక్క స్టూడెంట్ పేరు, దానికి సంబంధించిన మార్క్స్, టోటల్ వాళ్ళు పర్సంటేజ్ వస్తుంది. ఓకే ఇప్పుడు రోస్ నాకు లో చెప్పండి, ఒక రోలో ఏముంటది? అట్లా మీరు తయారు చేశారు అనుకుందాం, ఇట్లాంటి టేబుల్ ఒకటి. ఒక రోలో ఏముంటది? ఒక స్టూడెంట్ పేరు ఉంటుంది, ఆయనకు వచ్చిన ఆ, 6 సబ్జెక్ట్స్ మార్క్స్ ఉంటాయి, నా టోటల్ ఎంత, పర్సంటేజ్ ఎంత, ఆ ఒకవేళ స్టూడెంట్ కి ఆల్రెడీ సంబంధించిన రికార్డు మొత్తం రికార్డ్ ఉంటది మొత్తం కదా, ఉంటుంది. కదా? ఉమ్. ఓకే రైట్. రోని మనం రికార్డ్ అని కూడా అనొచ్చు కదా, అనొచ్చు. ఒక రోని అనొచ్చు. మనం ఒక రికార్డ్ అనొచ్చు కదా. అనొచ్చు రైట్. sister. కాలంలో ఏమున్నాయి? కాలంలో ఇన్ఫర్మేషన్, మొత్తం స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మొత్తం స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ లైక్ సబ్జెక్ట్స్ ఒక కాలం ఇన్ఫర్మేషన్, తీసుకుంటే మొత్తం everything. అన్ని స్టూడెంట్ నేమ్లు. ఒక కాలం Hmm. తీసుకుంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ లో అందరికీ వచ్చిన మార్కులన్నీ, ఇంకో కాలం తీసుకుంటే సైన్స్ లో వచ్చిన మార్కులన్నీ, ఇంకో కాలం తీసుకుంటే అందరి అడ్రస్లు. నథింగ్ బట్ ఏంటిది కాలం అనేది? కాలంకి ఉండే నేమ్స్ చాలా ఆ, ఎక్కువ ఉంటాయి, అట్లా గుర్తుపెట్టుకోండి. వేరియబుల్ అంటాము కాలం హెడర్ని. వేరియబుల్స్ అంటాము, ఎట్రిబ్యూట్స్ అంటాము, కేటగిరీస్ అంటాము, ఫీచర్స్ అంటాము. ఓకే, ఎన్ని నేములు కాలం ఇవి. ఒక రో అన్నా ఒక రికార్డ్ అన్నా అది కాలం అంటే ఒక ఫీచర్ అవ్వచ్చు, ఒక వేరియబుల్ అవ్వచ్చు, ఒక ఎట్రిబ్యూట్ అవ్వచ్చు. క్లియర్ అండి ఎవ్రీవన్? హలో. Yeah, Master. Yeah. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అదేంటి అంటే డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్, ఈ అన్నిటిలోనూ ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న దాంట్లో ఏది డిపెండెంట్ వేరియబుల్? ఏది ఇండిపెండెంట్? ఎందుకు? ఈ కార్ల ఎగ్జాంపులే తీసుకుని మీరు చెప్పాలి నాకు. ఏది డిపెండెంట్ వేరియబుల్, ఏది ఇండిపెండెంట్ వేరియబుల్? డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి? ఇంకో ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వేరే దాని మీద డిపెండ్ అయ్యి ఉండేది. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి? వేరే వాటిలో డిపెండ్ కాదు. డిపెండ్ అంటే కాదు, దానిది అది దానికి ఉంటుంది. అదే వేరే వాటిని డిసైడ్ చేస్తుంది తప్పితే అది దేని మీద డిసైడ్ అవ్వదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. మీరు స్టూడెంట్స్, ఓకే, మీరు చదివే బ్రాంచ్, మీకు చెప్పే మాస్టరు, మీరు ఫాలో అయ్యే రిఫరెన్స్ టెక్స్ట్ బుక్, మీకు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లు, ఇవన్నీ కూడా ఏంటి? ఇండిపెండెంటా డిపెండెంటా? డిపెండెంట్. దేని మీద డిపెండెంట్? సార్ మీద. సార్ అంటే సార్ని మార్చేస్తావు నువ్వు? సిలబస్ సార్ మార్చేస్తావా? మార్చలేము. చాప్టర్లు మార్చేస్తావా? క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడిని మార్చేస్తావా? నీ క్లాస్ రూమ్ని, నీ బ్రాంచ్ని మార్చేసుకుంటావా? సారీ, ఇండిపెండెంట్. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్. ఇండిపెండెంట్, అవునవును. ఇవన్నిటి మీద డిపెండ్ అయ్యి వచ్చేది ఏంటిది? ఎగ్జామ్లో మన మార్కులు. ఎందుకురా తప్పావు అంటే పేపర్ చాలా టఫ్గా వచ్చింది అంటే నువ్వు తప్పడం అనేది పేపర్ వచ్చిన డిఫికల్టీ లెవెల్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అబ్బే ఈ సార్ అసలు వేస్ట్, ఏమీ చెప్పలా, సార్ మీద డిపెండ్ అయ్యింది. ఏంటిది? మళ్ళీ అదే రిజల్ట్. సరే ఎందుకురా తప్పావు అంటే హెల్త్ బాగాలేదు, నీ హెల్త్ మీద డిపెండ్ అయింది. సరే ఎందుకు తప్పావు అంటే అసలు ఆ సబ్జెక్ట్ మీద నాకు ఇంట్రెస్టే లేదు, దాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఏంటిది డిపెండ్ అయింది? రిజల్ట్ అన్నిటి మీద డిపెండ్ అవుద్ది. మనకు కావాల్సింది ఏదో, మన ఎండ్ రిజల్ట్ ఏదో, అది అన్నిటి మీద డిపెండ్ అవుద్ది. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్.
ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ, ఆ, మన పెట్రోల్ రేట్ డిపెండెంటా ఇండిపెండెంటా డిపెండెంట్ చెప్పండి. డిపెండెంట్. డిపెండెంట్ ఫారెన్ ఏమంటారు? ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ మార్కెట్ ఆయిల్ రేట్స్ పెరిగినాయి అంటారు. లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది అంటారు. లేకపోతే ఎక్కడో వార్ జరుగుతుంది అటు నుంచి రావడం కుదరట్లేదు అంటారు. లేకపోతే ఇటు సప్లై చెయ్యట్లేదు అంటారు. అన్నిటి మీద డిపెండ్ అయ్యి మారుతూ ఉండేది ఏది? ప్రైస్. అంతే కదా? ఓకే. ఇప్పుడు ఒక మొబైల్ ప్రైస్, ఒక మొబైల్ రేట్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? డిపెండెంటా ఇండిపెండెంటా? ఇండిపెండెంట్. ఇండిపెండెంట్. అది కూడా డిపెండెంట్. డిపెండెంట్ అవుతుంది అది కూడా. ఒక ప్రైస్ మొబైల్ ఏ ప్రైస్ ప్రోడక్ట్ అనేది ప్రైస్ అయినా డిపెండెంట్ అయి ఉంటుంది, ఎందుకంటే దాని మ్మ్. ఆ ప్రోడక్ట్ ట్రాన్స్పోర్ట్ కి, మ్యానుఫ్యాక్చరింగ్ కి, దాంట్లో వాడే మ్యానుఫ్యాక్చరింగ్ రా మెటీరియల్స్ మెటీరియల్ వీటన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్రైస్ దాన్ని డిపెండెంట్. ఓకే, సరే. ఒక మనిషి హెల్త్ డిపెండెంటా ఇండిపెండెంట్. ఇండిపెండెంటా? ఇండిపెండెంట్. ఆహా, కాదు ఏదో అది కూడా డిపెండెంట్. నీ హెల్త్ బిహేవియర్, నీ అలవాట్లు, నీ తిండి, అది నీ టైమింగ్, మన అది అలవాట్లు, independent. మన తిండి, మన స్ట్రెస్, మన నిద్ర, ఇన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మన టెన్షన్లు, మన ప్రెషర్ లెవెల్స్, ఇవన్నిటి మీద డిపెండ్ అయ్యి మన హెల్త్ ఉంటుంది. అన్నిటికంటే దారుణమైందండి హెల్త్. హెల్త్ అన్ప్రిడిక్టబుల్. ఆ విషయం తెలుసా మీకు? 24 గంటలు అందుకే ఫిట్నెస్ కదండి మెయింటైన్ false చేసేవాడికి advertising. కూడా హార్ట్ అటాక్ వద్దు. ఎందుకు వస్తుందంటే ఏం చెప్పలేరు. ఓకే. డాక్టర్లు సరిగ్గా చదవక వాళ్ళకి లేదు ఎప్పుడే లేదు. వస్తుంది చెప్పలేదు. లేదండి, హ్యూమన్ బాడీ ఈజ్ దట్ మచ్ కాంప్లికేటెడ్. మీరు చూస్తే రోజు తాగి పడిపోయేవాడు కూడా 100 ఏళ్ళు బతికేస్తాడు. ఓకే. Second class. ఎటువంటి అలవాటు లేనివాడికి కూడా క్యాన్సర్ వస్తుంది. అబ్జర్వ్ చేశారు? ఇవన్నీ మన చుట్టూ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండేవి. ఎటువంటి అలవాటు లేకుండా ఫుల్ హైజీన్ మెయింటైన్ చేసేవాడికి థ్రోట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ వస్తాయి. మనం ఇంటి పక్కన చూస్తూ ఉంటాం. ఆడు మన చిన్నప్పటి నుంచి తాగుతూ పడిపోతూ ఉంటాడు, ఇప్పుడు తాగుతానే పడిపోతూ ఉంటాడు. మనం ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత కూడా తాగి పడిపోతూ ఉంటాడు. ఆడు బాగానే ఉంటాడు. పొద్దున వెళ్ళేటప్పుడు మంచిగా రెడీ అయ్యి వెళ్తాడు, మళ్ళీ సాయంత్రం అట్లాగే పడిపోయి వస్తాడు. ఆడు బతికేస్తాడు 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. ఏ ఆడికి పోలేదా? ఆడి హెల్త్ మందు మీద డిపెండ్ అవ్వలేదా? సో ఏంటి అంటే హ్యూమన్ బాడీ ఈజ్ ద వెరీ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ ఆర్ కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ ఇన్ దిస్ యూనివర్స్. నాట్ ఓన్లీ హ్యూమన్ బాడీ, ఎనీ లివింగ్ బీయింగ్ కన్స్ట్రక్షన్ అయినా కానీ, డిపెండెన్సీ అయినా కానీ, మన హెల్త్ కూడా చాలా వాటి మీద డిపెండెంట్ అండి. ఇప్పుడు వచ్చింది అనుకో, దీనివల్ల వచ్చిందని చెబుతారు. రాలేదు అనుకో, ఎందుకు రాలేదో చెప్పడు ఎవడో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్ళి, సార్ ఏంటి నాకు షుగర్ వచ్చేసింది అంటే, దానివల్ల టెన్షన్ వల్ల వచ్చేసింది, దానివల్ల వచ్చేసింది, దీనివల్ల రాలేదు. సరే ఇంకొకటి వెళ్ళి నాకు షుగర్ ఎందుకు రాలేదని అడిగారు అనుకో, ఏం చెబుతారు అప్పుడు? ఏం చెబుతారండి చెప్పండి? జస్ట్ క్యాజువల్గా నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒక పేషెంట్ గానో లేకపోతే ఒక డాక్టర్ గానో ఇమాజిన్ చేసుకున్నా, క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందిరా అన్నాం అనుకో, ఏం చెప్తారు? బాడీలో కొలెస్ట్రాల్ పెరిగింది, లేకపోతే ఎక్సర్సైజ్ చేయట్లేదు, టైంకి నిద్రపోవట్లేదు, ఫుల్ స్ట్రెస్ తీసుకుంటున్నారు. సరే, ఇవన్నీ తీసుకునేవాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు హార్ట్ అటాక్ ఎందుకు రాలేదు అని అడిగాడు అనుకోండి, ఆయన ఏమని చెబుతాడా? సార్ నేను రోజుకు 2 పూటలు తాగుతాను, సరిగ్గా నిద్రపోను, ఇష్టం వచ్చింది తింటాను, అయినా నాకు ఇప్పుడు వరకు ఎందుకు హార్ట్ అటాక్ రాలేదని అడిగారు అనుకోండి. ఎగ్జాంపుల్. ఏంటి ఆయన ఏం చెప్తాడు అప్పుడు? అన్ని టెస్టులు చేసాడు, అన్నీ బాగానే ఉన్నాయి, సార్ నాకు హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎందుకు రాలేదు, నేను సమాధానం చెబుతాడా? సరే గాయస్, నా ఇంటెన్షన్ అర్థమైందా మీకు? ఇక్కడ డిపెండెంట్ ఏది, ఇండిపెండెంట్ ఏది అనేది మీకు తెలియాలి ఇక్కడ. హలో హలో గైస్, వినిపిస్తుందా? సో ఇప్పుడు ఇందుట్లో డిపెండెంట్ ఏది, ఇండిపెండెంట్ ఏది? ఇండిపెండెంట్ అయితే కార్ నేమ్, మిగతా అన్ని కాంపోనెంట్స్ కార్ నేమ్ మీద డిపెండ్ అయ్యి.
కార్ ఆ నేమ్ మీద మోడల్ డిపెండ్ ఏదైతే అవుతాయా? అంతే కదా. మోడల్ మీద. ఇండిపెండెంట్ అట్లా కార్ మోడలే లేదనుకోండి దానికి, మీరు ఇంకా మిగతా ఏ మైలేజ్ క్యాల్కులేట్ చేయలేము మనము కార్ మోడల్ లేకుంటే, కరెక్ట్ గేర్స్ కరెక్ట్ ఏమి ఉండవు కరెక్ట్ కదా. కరెక్ట్గా ఆలోచించండి. కారు నేమ్ నీ ఇష్టం వచ్చింది పెట్టుకుంటావు స్వామి. Yeah, కార్ independent. వచ్చేసింది. అందుకే అది ఇండిపెండెంట్ అది. ఆ, బట్ సరే ఇంకా మిగతా అన్ని డిపెండెంటే కదా దాని మీద. ఏంటిది, గేర్లు కూడా నీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటావు నువ్వు. లేదు, కార్ మోడల్ ఏదైతే నేమ్ ఉందో అది ఒక్కటే ఇండిపెండెంట్. కారు ఆ కార్ మోడల్ అనే మోడల్ మీద మిగతా వేరియబుల్స్ అన్ని డిపెండెంట్ వేరియబుల్స్. ఆ కార్ మోడల్ బట్టే ఇవన్నీ వాల్యూస్ వస్తాయి కదా, గేర్లు ఏంటి ఇవేంటి అవేంటి. సరే, కారు మోడల్ అనేది ఎక్స్ వై జెడ్ ఉంటది, దానివల్ల డిపెండ్ అయిపోదు కదా. కారు నేమ్ అనేది ఒక ఐడెంటిఫైయర్. అంటే సింపుల్ గా చెప్తాను చూడు, నేమ్ అనేది ఏంటి అంటే, నేమ్ అనేది ఎలా వస్తుంది అంటే, బెంజు, బిఎండబ్ల్యూ, ఆడి, హోండా, ఇవన్నీ రకరకాల బ్రాండ్ నేమ్లు. అయితే అక్కడ ఓకే, కార్ ఇండిపెండెంట్ అవుతుంది అప్పుడు. ఆహా, ఇవన్నీ రకరకాల నేమ్లు. ఈ నేమ్స్ ని బట్టి నువ్వు కార్ని ఆర్డర్లో పెడతావా, వేరేదేమీ లేకుండా ఒక ఆర్డర్లో చెప్పగలవా, లేకపోతే ఒక వాల్యూ ఏదైనా ఇవ్వగలవా? నేమ్స్ బట్టి అయితే ఇవ్వలేము. ఇవ్వలేవు వాటి కదా. సరే సరే సరే, ఇవ్వలేము. ఇంకొకటి చెబుతాను నేను. ఇంకొకటి చెబుతా. ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ టాప్ 10 పీపుల్ ఉన్నారండి. ఓకే, టాప్ 10 ర్యాంకులు ఉన్నారు, 1 దగ్గర నుంచి 10 వరకు. 1వ ర్యాంకులో నుంచి 3వ ర్యాంక్ వాడిని తీసేస్తే 2వ ర్యాంక్ వాడు వస్తాడా? ఆహా, ఇప్పుడు అర్థం మామూలుగా కాలేదు, మళ్ళీ ఒకసారి కరెక్ట్, అర్థమైంది అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ యాక్చువల్ 3 గా ర్యాంకర్స్ థర్డ్ ర్యాంకర్ తీసేస్తాము. 3వ ర్యాంక్ వాడిలో నుంచి ఇప్పుడు 1వ ర్యాంక్ వాడిని తీసేస్తే 2వ ర్యాంక్ వాడు వస్తాడా? అయ్యో, రాడు. ఉమ్, question అది అదే. ఎట్లా బి వస్తాడు, మైనస్ రాదు 1 కదా. ఈజ్ ఈక్వల్ టు 2నే కదా. గాయస్, నేను అడిగే క్వశ్చన్ అర్థమైందా మీకు? ఇప్పుడు 1, 2, 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3, 3 కంటే 4, అట్లా 10 ర్యాంకులు ఉన్నాయి, 10 నెంబర్లు ఉన్నాయి. 1 రావాలంటే ఏం చేయాలి? 3 నుంచి 4నో, 2వ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి? 3లో నుంచి 1నో, 5లో నుంచి 3నో, 6లో నుంచి 4నో తీసేస్తే 2 కదా వచ్చేది ఆన్సర్. అప్పుడు 2వ ర్యాంక్ కూడా వస్తాడా? 10వ ర్యాంక్ నుంచి 8వ ర్యాంక్ తీసేస్తే రాడు కదా. దీన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు వేరియబుల్స్ గురించి మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఉంటుంది రేపు పొద్దునంతా. సో అందుకనే నేను మీకు ఒక బేసిక్ ఇంట్యూషన్ ఇస్తున్నాను. ఓకే, సరే, ఇంకొక ఎగ్జాంపుల్. మీకు సినిమా రేటింగ్స్ ఉన్నాయి. సినిమా రేటింగ్స్ ఎట్లా ఇస్తారు జనరల్గా? ఐడిబిఎంఐ ఉందనుకుందాం. ఎలా ఇస్తారు రేటింగ్స్? మన దగ్గర నుంచి, అంటే మీరు మన తెలుగు సినిమా రివ్యూలు ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడొద్దు. 1, 1.25, 1.25 అవి కాదు. మామూలుగా అయితే జనరల్గా 1 దగ్గర నుంచి 10 వరకు ఇస్తారు, 0.5 కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు 10 స్టార్ మూవీలో నుంచి 9 స్టార్ మూవీ తీసేస్తే 1 స్టార్ మూవీ అవుతుందా? రాదు. ఏ మూవీకి ఆ మూవీ ఇండివిజువాలిటీ రేటింగ్ ఉంటుంది కదా. అని ఆర్డర్ ఉంది కదా అక్కడ. 1 స్టార్ మూవీ కంటే 2 స్టార్ మూవీ మంచిది, 2 స్టార్ కంటే 3 స్టార్ది మంచిది, 3 కంటే 4 మంచిది, 4 కంటే 5 మంచిది, 5 కంటే 6 మంచిది, 6 కంటే 7 మంచిది. నెంబర్స్లో అయితే ర్యాంక్ అయితేనేమో 1వ ర్యాంక్ పెద్దది, 10వ ర్యాంక్ చిన్నది. రేటింగ్ అయితేనేమో 10కి 10 రేటింగ్ వచ్చింది పెద్దది, 1 రేటింగ్ వచ్చింది తక్కువది. మన స్టడీని బట్టి, ఇక్కడ మన పర్సెప్షన్ని బట్టి, మన డిజైనింగ్ని బట్టి. ఓకే, ఇంకొకటి అడుగుతాను. ఇప్పుడు జెర్సీ నెంబర్లు ఉంటాయి కదా క్రికెటర్స్, ఐడియా ఉందా? Yeah. ఐడియా ఉంది. ఉంది కదా. 5 అని, 8 అని, 9 అని, 11 అని, 100 అని, 99 అని. సరే, ఆ నెంబర్లకి
పక్కన మీరు ఇంకో బాక్స్లో ఏం చేస్తున్నారంటే గోల్డ్ సిల్వరు 2 కేజీలు గోల్డ్ 2 కేజీలు సిల్వరు 99 కేజీలు గోల్డ్ 101 కేజీలు సిల్వరు మీరు అయ్యానండి ఆ నెంబర్లు ఈ నెంబర్లు ఒకటేనా నంబర్సే కదా ఈ నెంబర్సే ఈ నెంబర్సే ఆ నెంబర్స్ ఈ నెంబర్స్ ఒకటేనా హలో కాదు ఫస్ట్ కానీ గోల్డ్ నెంబర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. జెర్సీ నెంబర్ తెలుసు కానీ జెర్సీ నెంబరు ఏంటంటే దానికి సింపుల్గా గోల్డ్ ఒక ఒక 18 కేజీలు బంగారం ఉంది విరాట్ కోహ్లీది 18th నెంబర్ జెర్సీ జెర్సీ. ఓకే ఓకే అట్లా అజింకా రహానాది 27 జెర్సీ నెంబరు 27 కేజీలు గోల్డ్ ఉంది ఈ రెండు ఒకటేనా అటు జెర్సీ మీద ఉండే నెంబరును ఇక్కడ గోల్డ్ వెయిట్ ఒకటేనా కాదు. కాదుగా అంటే పర్సెప్షన్ చేంజ్ అవుతుంది కదా. ఆ, నేను అనేది అది నంబర్స్ ఒకటే కదా ఆ నెంబర్స్ నంబర్స్ ఒకటే న్యూమరికల్ వే ఓకే. ఒకటే. ఓకే అండ్ ఇంకొకటి ఎంప్లాయ్ ఐడి ఉందండి ఎంప్లాయ్ ఐడి జనరల్గా ఒకటి దగ్గర నుంచి ఇచ్చారనుకుందాం ఒకటి దగ్గర నుంచి 1000 వరకు ఇచ్చారనుకుందాం ఆ ఎంప్లాయ్ ఐడిని బట్టి ఎవరికి ఎక్కువ శాలరీ అని చెప్పొచ్చా మనం పెద్ద ఎంప్లాయీ ఉంటే పెద్ద ఎక్కువ శాలరీ అని చెప్పొచ్చా చెప్పలేము. చెప్పలేం కదా సరే పిన్ కోడ్లు ఉన్నాయి పిన్ కోడ్లను బట్టి ఈ పిన్ కోడ్ ఉంది కాబట్టి ఇది పెద్ద విలేజ్ అని చెప్పొచ్చా అదే చెప్పలేము. సరే ఆధార్ నెంబర్లు ఉన్నాయి ఈ ఆధార్ నెంబర్ ఉన్నోడు ఇంత రిచ్ ఈ ఆధార్ నెంబర్ ఉన్నోడు ఇంత రిచ్ అని చెప్పొచ్చా బేస్డ్ ఆన్ ఆధార్ నెంబర్లను బట్టి కరెక్ట్ సైట్ లో దొరుకుతుంది కానీ ఇన్కమ్ ట్యాక్స్ సైట్ లో నెంబర్ అవి వాటిల్లో వీటిలో ఎతిక్ కాదు మీరు చెప్పాల్సింది ఆధార్ నెంబర్లు చూసే చెప్పేయాలి జస్ట్ నెంబర్ చూసి చెప్పాలి. ఒక 2 నెంబర్లు ఇస్తే వీళ్ళిద్దరిలో డబ్బు ఉన్నోడు ఎవడో డబ్బు లేనివాడు ఎవడో లేకపోతే జాబ్ చేసేవాడు ఎవడో అన్ఎంప్లాయిడ్ ఎవడో మీరు ఇట్లా చెప్పాలి చెప్పగలరా పెద్దగా ఉంటే ఎక్కువ వస్తుందని లేదు కదా సరే ఇంకొకటి రైట్ మీకు మెజర్మెంట్ అంటే మెజర్ చేసే ఏయండి తెలుసా మీకు కౌంటబుల్ ఏవి అన్కౌంటబుల్ థింగ్స్ ఏవి కౌంటబుల్ థింగ్స్ అంటే 3rd క్లాస్ 4th క్లాస్లో వస్తాయి మనకి కౌంటబుల్ మెజరబుల్ ఇన్ని యాపిల్స్ అని లేదంటే గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అని మిల్క్ అని అవి యూనిట్స్ ఉంటే మెషరబుల్ యూనిట్స్ ఓకే చూడండి డబ్బులు మనం లెక్క పెట్టొచ్చు పైసలు అనా పైసలతో సహా కానీ వాటర్ 1 లీటర్ వాటర్ని మెజర్ చేయగలమా 1 లీటర్ వాటర్ని మెజర్ చేయగలమా మెజర్ చేయొచ్చు కదా ఫస్ట్ మనం లీటర్ అంటున్నాం అది లీటర్ది కేజీల్లో ప్రెసిషన్ ఉండి గ్రాముల్లో ప్రెసిషన్ ఉండే వెయిట్తో మెజర్ చేస్తే అది లీటర్ ఉంటుంది 1000 గ్రాములు ఉంటుంది అదే మనం మిల్లీగ్రాముల్లో నానోగ్రాముల్లో మైక్రో గ్రామ్స్లో కూడా ప్రెసిషన్ ఉండేదాన్ని తీసుకున్నాం అనుకో అప్పుడు ఏమవుద్ది 1 కేజీ లేకపోతే 1 లీటరు 2 మిల్లీ లీటర్ల 4 మైక్రో లీటర్ల 5 నానో లీటర్లు సో ఇట్లా పెరుగుతా పోద్ది యాక్యురసీ పెరుగుతా పోద్ది మనం యాక్యురసీని పెంచే కొద్దీ యాక్యురసీ పెరుగుతా పోద్ది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి మటన్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి కేజీ మటన్ అడిగితే ఆడి దగ్గర పెద్ద కాటా ఉంటుంది అందులో కేజీ వేసి ఇస్తాడు మీరు అదే కేజీ మటన్ని మీరు ఇంటికి తెచ్చుకుని బంగారం మెజర్ చేసే దాని మెజర్ మీద పెట్టుకుని చెక్ చేసుకున్నారనుకోండి ఏమవుద్ది మీకు ఎగ్జాక్ట్గా కేజీ ఉండొచ్చు కేజీ కంటే ఎక్కువ ఉండొచ్చు కేజీ కంటే తక్కువ ఉండొచ్చు అవునా ఎందుకనే అది ఎందుకనండి గోల్డ్ మెజర్మెంట్ అనేది దాని ఇన్స్ట్రుమెంట్ అనేది దానికోసం అని చెప్పనే ఉంటది కదా అది వేరేది అనేది పెట్టుకోలేము లెవెల్ ఆఫ్ యాక్యురసీ ఇక్కడ మెజర్మెంట్ లెవెల్ ఆఫ్ యాక్యురసీ మీ హైట్ ఎంత అండి ఫర్ ఎగ్జాంపుల్ మీ హైట్లు చెప్పండి మీరు అది 5'10" అండి సారీ
5'10", 5 feet 10 inches. One second. Hello. One second, one second. Okay. ఓకే, చెప్పండి. మీ హైట్ ఎంత? 5'10", ఎగ్జాక్ట్గా 5'10" ఉంటారా? ఎగ్జాక్ట్ 5'10". ఉండరు. అయ్యో, మొన్న పోలీస్ సెలక్షన్ లో కూడా తీపిచ్చారండి. అక్కడ వాళ్ళు టేప్తో మెజర్ చేస్తారు. కాదు కాదు, దేంతో మెజర్ చేశారు? వాళ్ళు వచ్చేసరికి హైట్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ కంప్యూటర్స్ లో చేసింది. ఎగ్జాక్ట్ అది ఎలా? మిల్లీ సెకండ్స్ లో కూడా వచ్చింది. మరి మీ హైట్ 5'10", ఎగ్జాక్ట్గా 5'10"? మీ హెయిర్ వల్ల పక్కన 1 మిల్లీమీటర్ కూడా తేడా లేదా? ఆ పక్కన అవి ఉంటాయిలేండి. మామూలుగా అంటే వాళ్ళు ఇట్లా ఏమంటారు, స్కల్ టచ్ చేశారు, హెయిర్ తీసారు, హెయిర్ ఇట్లా పక్కలాగా స్కల్ మీద పెట్టారు కరెక్ట్ గా. ఓకే. సో అట్లాగా ఇప్పుడు జనరల్గా 5'10" అంటే ఎగ్జాక్ట్గా 5'10" ఉండాలని లేదు. 5'9" అంటే ఎగ్జాక్ట్గా 5'9" ఉండాలని లేదు. ఒక అప్రాక్సిమేషన్, ఒక నియర్ మెజర్. సో అది ఇంటర్వెల్ అన్నమాట. ఇంటర్వెల్ రేషియోస్ అని చెప్పి అదొక టాపిక్ వస్తుంది. నామినల్, ఆర్డినల్ అని చెప్పి వేరియబుల్స్ని మనం డిస్క్రైబ్ చేస్తాం. నామినల్ అంటే అసలు వాటిల్లో నెంబర్ ఉన్నా నెంబర్ లేకపోయినా కానీ వాటి పేర్లను బట్టి మనం ఏం చెప్పలేకపోతే అది నామినల్. ఓకే, క్లియర్? ఓకే గైస్, ఈజ్ ఇట్ క్లియర్ ద కాంటెక్స్ట్? ఇందుట్లో ఏది చెప్పండి నాకు డిపెండెంట్ వేరియబుల్, దెన్ విల్ క్లోజ్. ఇందుట్లో డిపెండెంట్ వేరియబుల్ ఏది ఈ డేటా సెట్ లో? హార్స్ పవర్ డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. హార్స్ Definitely. పవర్ డిపెండెంట్ వేరియబుల్. హార్స్ పవర్ డిపెండెంట్ వేరియబుల్. నువ్వు నెంబర్ ఆఫ్ సిలిండర్స్, వాల్యూమ్, వీటన్నిటి మీద నుంచే కదా అంత పవర్ జనరేట్ చేయగలుగుతుంది. సిలిండర్స్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఒక కార్ను తయారు చేయాలి అనుకున్నప్పుడు ఆడు దాంట్లో ఎంత మోటార్ పెట్టాలి, ఎన్ని సిలిండర్లు పెట్టాలి, ఏ డిజైన్ లో పెట్టాలి అనేది అంతా డిసైడ్ అయిపోద్ది. పైన కేటగిరీస్ అన్ని కానీ ఇప్పుడు ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ కాదు. బస్సెస్ దీంట్లో మీరు ఆలోచించి చూడండి. ఇప్పుడు 6 సిలిండర్స్ ఉన్నది. 6 సిలిండర్ అంటే మీరు 205 హార్స్ పవర్ ఎక్కడ రాలేదు చూడండి మనం. ఎందుకు? అది సిలిండర్స్ తక్కువ అయితే 4 సిలిండర్ ఉన్నది. 4 సిలిండర్ కానీ ఇంకా 2 digits లోనే ఉంది, 3 digits లోకి రాలేదు. సో రెండింటి మీద డిపెండెంట్ కదా. ఇప్పుడు కాదంటారా? 8 సిలిండర్ కి ఎంత ఉంది? చూడండి, 8 సిలిండర్స్ అన్ని ఒకే అంత లేకపోవచ్చు, బట్ హైయెస్ట్ 8 సిలిండర్ ఉంది. సరే, 6 సిలిండర్ కి ఎంత ఉంది? 110. మోర్ దెన్ 4 సిలిండర్ ఇట్లా అయిపోవచ్చు. 6 సిలిండర్ 4 సిలిండర్స్ కంటే ఎక్కువ కెపాసిటీ హార్స్ పవర్ ఉంటుంది. 8 సిలిండర్ 6 సిలిండర్స్ కంటే ఎక్కువ హార్స్ పవర్ ఉంటుంది. సో అది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది కదా. ఇప్పుడు సిలిండర్లు మీరు మార్చేసుకోగలరా? నేను అడిగేది, ఒక కారు మనకి బయటకు వచ్చిన తర్వాత మనం కొనేటప్పుడు మనం కొనేటప్పుడు ప్రధాన్ని దేంతో కంపేర్ చేసుకుంటాం? అంటే బాగా డబ్బున్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. జనరల్ గా ఒక కారు కొనేటప్పుడు మనం ఫస్ట్ ఏం చూస్తాం? ఫస్ట్ మైలేజ్ చూస్తాము. మైలేజ్ చూస్తాం. ఓకే, నేను బాగా డబ్బున్న వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఫస్టే చూస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు లీటర్కి 2 కిలోమీటర్లు ఇచ్చే కారు కొనుక్కున్నాడు గురించి నేను మాట్లాడట్లా. ఎకనామికల్ గా అందరూ చూసేది ఏంటిది? ఫస్ట్ మైలేజ్ చూస్తాం. మైలేజ్ చూస్తాం.
లోవర్ ఫస్ట్ థింగ్ సిలిండర్ ఫస్ట్ థింగ్ హార్స్ పవర్ తక్కువ ఉండాలి. అంతే. హార్స్ పవర్ తక్కువ ఉండాలి, లేకపోతే వెయిట్ తక్కువ ఉండాలి, హార్స్ పవర్ ఎక్కువ ఉన్నా, లేకపోతే మాన్యువల్ది ఎక్కువ వస్తుందా, ఆటోది ఎక్కువ వస్తుందా మైలేజ్? మాన్యువల్ ఎక్కువ. ఈ స్పెసిఫిక్ సెలక్షన్స్ ని మెజర్ చేసుకుంటా డిపెండ్ అయ్యేది ఏంటిది మైలేజ్. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, మీరు ఎన్ని సిలిండర్లు పెట్టినా కానీ మైలేజ్ తక్కువే వస్తుంది, కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎనర్జీ యూటిలైజేషన్. సో ఇక్కడ మైలేజ్ అనేది డిపెండెంట్ ఏట్ల మీద డిపెండెంట్, మిగిలిన అన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండెంట్. ఎన్ని సిలిండర్స్ ఉన్నాయి, లేకపోతే ఎంత వెయిట్ ఉంది, ఎంత హార్స్ పవర్, మాన్యువల్లా, ఆటోమేటిక్గా, కార్బన్ ఎమిషన్ ఎంత, ఇవన్నిటి మీద డిపెండ్ అయ్యి ఫైనల్గా మనకు వచ్చేది మైలేజ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Hmm. ఓకే, రైట్. సో నాకు కొంచెం మీరు స్టాటిస్టిక్స్ ఖాన్ అకాడమీలో చూడండి, ఈజీ అవుతుంది. కంటిన్యూస్ అంటే ఏంటి, డిస్క్రీట్ అంటే ఏంటి? సో లాస్ట్ టాపిక్ చెప్పండి. వాట్ ఈస్ కంటిన్యూస్, వాట్ ఈస్ డిస్క్రీట్? వాట్ ఈస్ కంటిన్యూస్ and what is discrete? Think and try to look into ఖాన్ అకాడమీ. ఖాన్ అకాడమీలో మీరు ఒకసారి చూస్తే నేను చెప్పేటప్పుడు ఇంకొంచెం ఎఫెక్టివ్గా అర్థమవుతుంది. ఓకే, విల్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ వేరియబుల్స్. నామినల్ అంటే ఏంటి, ఆర్డినల్ అంటే ఏంటి, ఇంటర్వెల్ అంటే ఏంటి, రేషియో అంటే ఏంటి, డిస్క్రీట్ అంటే ఏంటి, కంటిన్యూస్ అంటే ఏంటి, కౌంటబుల్ ఏంటి, కౌంటబుల్ ఏంటి, డిస్క్రీట్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఎట్లా చూద్దాం అనేది చూసి దెన్ వీ విల్ గో టు మ్యాథ్ క్యాలిక్యులేషన్స్. ఓకే, Yes, yes.